అమర్ డ్యాన్స్ చేస్తాడు, అది అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను కాంపిటీషన్స్ చేశాను. అంటే నేను ఇది చెప్పడానికి కారణం మీరు అన్నదానికి క్లారిటీ ఇవ్వడానికి. సరే ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ నా సినిమా నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇది నాకొచ్చిన ఒక ఆలోచన. ఎవడికో వచ్చిన ఇదో పెద్ద గొప్ప ఆలోచన అని చెప్పను. నా సినిమా నేను ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసుకోగలను అని ఆలోచించిన దాంట్లో నాకొక దారి టక్కన అదే అదే దొరికింది. సరే నాకు కాల్ వచ్చినప్పుడు నేను మాట్లాడి, సార్ నాకొక్కటి నేను షో చేస్తున్నంత వరకు నా సినిమా ప్రమోట్ అవుతూ ఉండాలి సార్ అన్నాను. ఓకే. నువ్వు కనిపిస్తున్నావంటే నీ సినిమా కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావంటే నీ సినిమా వినిపిస్తుంది కదా అని. కష్టమైనా ఏదైనా అక్కడ కష్టపడి చేస్తూ ఇప్పుడు సపోజ్ మీరు అరే అమర్గాడు ఆ షోలో ఆ డ్యాన్స్ భలే చేశాడు, అవును ఆడితో సినిమా వస్తుంది కదరా అంటారా అన్నారా? కనిపిస్తానా కనపడినా దీనికోసం నేను కష్టపడుతున్నాను తప్ప ఓకే. కంప్లీట్గా నేను అక్కడే ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ లాజిక్నే మనం మార్చాలండి. బికాజ్ చాలామంది నేననే కాదండి, చాలామంది సినిమాలు చేస్తూ ఫెయిల్ అయ్యిండే దానికి కారణం ఈ పాయింట్ని చాలామంది రుద్ది పెట్టారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకు మీ ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోవాలని కోరుకుంటాం కదా మనం ఎవరైనా సరే. ఒక స్థాయి నుంచి ఎదుగుతూ ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే ఉండాలని రూల్ ఏముంది? వాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ చూసి ఆలోచించుకుంటా అంటాడు కదా, అక్కడికి ఎప్పటికైనా పోవాలంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూనే రావాలి, తప్పదు. అదే